మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారము. 14వ దసరా ఉత్సవాలు ప్రారంభమవుతున్న సందర్భముగా ఈ సంవత్సరము 22వ తేదీ 9వ నెల 2025 నుంచి 2వ తేదీ 10వ నెల 2025 వరకు అంగరంగ వైభవంగా జరుపుటకు ఆలయ కమిటీ తీర్మానించడం జరిగినది. ప్రతిరోజు ఉదయము అమ్మవారికి అభిషేకము, సాయంకాలము ఒక్కో రోజు ఒక్కో అలంకారంతో అమ్మవారు భక్తులకు ప్రత్యేకమవుతారు. ఈ అలంకారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ప్రతిరోజు అమ్మవారిని చూసి 30వ తారీఖు దుర్గాష్టమిని పునస్కరించుకొని 3555 పాల కలశాలతో అమ్మవారికి మహిళలు వేణుగోపాల స్వామి గుడి వద్ద నుంచి శోభామయానంగా పుర ప్రజల గుండా అమ్మవారికి ఊరేగింపుగా వచ్చి వాళ్ళే తనే సొంతముగా తన పాలాభిషేకము అమ్మవారికి పోసే విధంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీన్ని తిలకంజడకు బీకోట పట్టణంలోని పుర ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల రాష్ట్రాలు, కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి భక్తి శ్రద్ధతో వాళ్ళకి కావాల్సిన కోరికలు కోరుకొని మరియు చివరి రోజు 22వ తారీఖు నాడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవి అలంకారంతో వికోట పుర ప్రజలందు పట్టణంలోని అందరూ కాయి పండుతో అమ్మవారిని ఆహ్వానించి దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరిపించేందుకు ప్రతి ఒక్కరు తేర్పడాలని ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థించున్నాను. జై దుర్గామాత. వికోట పట్టణంలో వెలిసినటువంటి దుర్గమ్మ ఆలయంలో 14వ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల కోరిన కోరికలు తీర్చే ముంగు బంగారంగా అమ్మవారు దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగినటువంటి దసరా ఉత్సవాల కంటే కూడా భిన్నంగా ఈ ఏడాది నిర్వహించేందుకు ఆలయ కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది. 2025 సెప్టెంబర్ 22వ తేదీ నుంచి దాదాపుగా 11 రోజుల పాటు అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా 11 రోజుల పాటు ఈసారి దేవి శరన్నవరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నాము. ఈ యొక్క వేడుకలకు ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున ప్రతిరోజు కూడా భక్తులందరూ కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తూ ఉంటారు. 30వ తేదీన ప్రత్యేకంగా దుర్గాష్టమి రోజున పాలకలశాల శోభాయాత్ర తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా చేయని విధంగా చేసేదానికోసం వికోట దుర్గామాత ఆలయ కమిటీ ఏర్పాట్లు చేపడతా ఉంది. దేవి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు మండల పరిధిలో ఉన్నటువంటి పుర ప్రజలందరూ కూడా తరలి వచ్చి జయప్రదం చేయాలని చెప్పేసి దుర్గామాత ఆలయం తరఫున మీ అందరికీ కూడా మీడియా తరఫున, సుమన్ టీవీ తరఫున మేమందరూ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. జై దుర్గామాత, జై జై దుర్గామాత. జై దుర్గామాత. 14వ దసరా ఉత్సవ ఆహ్వానం. ఇందాక ధర్మకర్త సెక్రటరీ చెప్పినట్లు అమ్మవారు వెలిసి 14 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఈ 14వ దసరా ఉత్సవాల్లో అమ్మవారి యొక్క దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ధారణ చేసి సోమవారం నుండి అక్టోబర్ 2 వరకు కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలంతా కూడా సంవత్సరము ఇదే విధంగా గౌరవప్రదంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలంతా కూడా అభివృద్ధి చెందే విధంగా సహకరించినటువంటి ఆలయ కమిటీ సభ్యులకు, ఈ భవన నిర్మాణానికి, ఆలయ అభివృద్ధికి సహకరించినటువంటి వికోట పట్టణ చందాదారులకు, అదేవిధంగా పుర ప్రజలకు అందరూ కూడా ఆలయ కమిటీ ద్వారా వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలకి మీ అంతా సహకారం అందించే విధంగా మీరందరూ కూడా తోడ్పాటును అందిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క దసరా ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా ముగించాలని అందరం కూడా కోరి ప్రార్థిస్తున్నాం.